కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్ కృష్ణ వందే జగద్గురు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరే హర శంభో శంకర మహాదేవ హరే హర శంభో శంకర మహాదేవ నమో నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరే కృష్ణ ప్రభులందరికీ ప్రణామాలు. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీలకు. నా ఛానల్ టెంపుల్ జర్నీలకి స్వాగతం సుస్వాగతం. సెకండ్ ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ జర్నీ. థర్డ్ ఛానల్ హిందూ డైరెక్షన్ సో తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఒంటిమిట అంటే ఎక్సెల్ నగరం, ఒంటిమిట అంటే కడప జిల్లా. సో కడప నుంచి మనము రాజంపేట తిరుపతి పోయేటప్పుడు మార్గ మధ్యలో ఒంటిమిట వస్తుంది. కడప నుంచి 23-25 కిలోమీటర్ దూరంలో ఒంటిమిట ఉంటుంది. సో తప్పకుండా ఒంటిమిటకి వచ్చింది శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఉంటుంది, మీరు చూడొచ్చు. అది అటు కడప నుంచి వచ్చే మార్గం. ఇటు రాజంపేట, నందలూరు, రాజంపేట, తిరుపతికి వెళ్ళే మార్గం. సో తప్పకుండా ఈ ఒంటిమిటకి దిగి ఒంటిమిటలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి మొదటగా ప్రధానంగా దర్శించుకొని స్వామివారికి అనుగ్రహం పొందిన తర్వాత అక్కడ తీర్థప్రసాదాలు, మహాప్రసాదాలు అంటే ప్రతిరోజు నిత్యానందం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఆ యొక్క దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఈ రాజంపేటకు వెళ్ళే మార్గంలో దగ్గర ఒంటిమిట్టకి యువతలే మీకు కనిపిస్తుంది, చెరువు కట్ట దగ్గర ఉంటుంది ఈ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఒకటి ఉంటుంది. దాని పక్కనే వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంటుంది. ఇది కూడా చాలా అతి పురాతనమైనటువంటి దేవాలయము, శివాలయము. సో ఈ ఆలయ చరిత్ర కూడా మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడే చెప్తాను మీకు. ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియోలో కూడా చూడొచ్చు. శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఒంటిమిట్ట. ఓం నమ శివాయ. ఇది ఏకశిలా నగరం. ఒంటిమిట్టకి ఇంకో పేరు వచ్చేసి ఏకశిలా నగరం. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు. వాళ్ళు కూడా అన్నం వండుకొని తింటుంటారు. 10 మందికి 100 మందికి వాళ్ళకి కొద్దిగా భోజనాలు కానీ ఏర్పాటు చేస్తుంటారు, మహాప్రసాదం ఏర్పాటు చేస్తుంటారు. సో ఇక్కడ కూడా దీని పక్కనే కూడా శివాలయం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. సో మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క గుడి తరఫున కానీ మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు అంటే నామకరణలు కావచ్చు, పిల్లల నామకరణ కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, వేడుకలు కావచ్చు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు చిన్న టెంపుల్స్ కూడా మీరు దేవాలయాలకి ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క దేవస్థానానికి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం శివాలయానికి మీరు అన్నదాన కార్యక్రమానికి, పూజా కార్యక్రమానికి, ఇతర అభివృద్ధి కార్యక్రమానికి మీరు విరాళాలు ఇచ్చి ఆదుకోవచ్చు. ఈ యొక్క గుడి ధర్మకర్తలు కానీ, పెద్దలు కానీ, ప్రధాన అర్చకులు కానీ, ఈ యొక్క సంస్థ ఈ యొక్క గుడికి ఇదేదైనా వేరే ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మదాయ శాఖ నడుస్తుంటే వాళ్ళని కలిసి వాళ్ళకి విరాళాలు ఇవ్వచ్చు. మీరు ధన రూపాయన, వస్తు రూపాయన ఇవ్వచ్చు. అది హుండీలైనా మీరు మొక్కుబడులు, కానుకలైనా చెల్లించవచ్చు. మీరు ఇచ్చేసి రసీదు కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే ఏది ఒంటిమిట్టలో ఉంటుంది శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం. ఒంటిమిట్ట చెరువు పక్కనే ఉంటుంది, మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. సో ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది ఆలయ చరిత్ర వచ్చేసి 2001వ సంవత్సరం. అంటే 2001వ సంవత్సరం వారణాసి అంటే కాశీ నుండి గంగా నదిలో జలాభిషేకం చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన బాణశివలింగం అంటారు. సో నర్మదా నదిలో లభించిన బ్రహ్మసూత్రలింగం. సో ఇది ఆలయ చరిత్ర. 2001వ సంవత్సరం వారణాసిలో కాశీ నుండి గంగా నదిలో జలాభిషేకం చేయించారు. ఇక్కడ ప్రతిష్ఠ చేసిన బాణశివలింగం అంటారు. ఇది నర్మదా నదిలో లభించిన బ్రహ్మసూత్రలింగం. గమనిక ప్రతి సోమవారం అన్నప్రసాదం చేయాలి. అంటే ప్రతి సోమవారం ఇక్కడ మనకు శివాలయంలో అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి ఒక్కరు భక్తులు తెలుసుకొని గుర్తించి మీరు ఇక్కడ దర్శనం చేసుకొని మహాప్రసాదం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమం, మహాప్రసాదానికి మీ వంతు మీ శక్తి కొద్దిగా ఏదైనా విరాళాలు ఇవ్వాలంటే ఇక్కడ గుడికి హుండీలో వేసేసి మీరు వస్తు రూపాయన, ధన రూపాయన, ముక్కుబులు కనిపించి చెల్లించి మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించవచ్చు, అన్నదాన కార్యక్రమం సహకరించవచ్చు. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా ప్రధాన అర్చకులు కానీ ధర్మకర్తలు కానీ ఇచ్చి మీరు అకౌంట్ రూపాయన, క్యాష్ రూపాయన కానీ మీరు విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడి అభివృద్ధికి, నిర్వహణకి, అన్నదాన కార్యక్రమానికి తోడ్పడచ్చండి. సో తప్పకుండా సహాయం చేయండి. సో ప్రతి సోమవారం అన్నప్రసాదం చేయబడుతుంది. మీరు కూడా మీ యొక్క శక్తి కొద్దిగా మీరు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే గుండ్రాతి మహేశ్వరయ్య అంటే పుల్లయ్య ఇక్కడ కీర్తిశేషులు వెంకయ్య స్వామి అంటే ఆలయ వ్యవస్థాపకులు వచ్చేసి ఆయన కీర్తిశేషులు వెంకయ్య స్వామి. ఆలయ ధర్మకర్త వచ్చేసి నెంబర్ మీరు ఈ వీడియోని పాస్ చేసి చూసుకోండి. మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈ యొక్క ఆలయ ధర్మకర్త ఉన్నారు, వాళ్ళకి సంప్రదించండి. గుండ్రాతి మహేశ్వరయ్య పుల్లయ్య ఆయన ఆలయ ధర్మకర్త. ఆయన సెల్ నెంబర్ ఉంటుంది. సో 9490634189 సంప్రదించి మీరు ఏదైనా అన్నదాన నిర్వహించాలన్నా, గుడికి అభివృద్ధి చేయాలన్నా, విరాళాలు ఇవ్వన్నా తప్పకుండా ఇచ్చి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాను. సో తప్పకుండా అన్నదాన కార్యక్రమం కూడా మీరు ఇవ్వండి, సహకరించండి. 10 మందికి అన్నదానం చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అన్ని దానిలో కన్నా అన్నదానం గొప్ప అంటారు, అన్నదానం విన్న అంటారు. సో
విద్యాదానం కంటే ఇంకా అన్నదానం గొప్పది. సో తప్పకుండా శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం ఏకశిల నగరం ఇటువంటి నర్మదా నదిలో లభించిన బాణ శివలింగం అండి. నర్మదా నదిలో లభించిన బాణ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠ చేశారు 2001లో. సో వారణాసిలోని కాశీలోని జలాభిషేకం చేసి 2001లో సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠ చేయబడింది. ఈ శివాలయం యొక్క నిర్మాణ కర్త వచ్చి కీర్తి శిష్యులు వెంకటేశ్వర అండి. ఈయన వెంకటేశ్వర చూడుతున్నారు. ఈయన మనకు శివాలయం యొక్క నిర్మాణకర్త. సో ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఎవరెవరైతే మన అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఎన్నో దాతలు ఉంటే మీరు ఇక్కడికి ఇచ్చి వీళ్ళని సంప్రదించి ఈ యొక్క ఆలయ ధర్మకర్త సంప్రదించి మీరు మీ పేరుతో మీరు అన్నదాన కార్యక్రమం ఇచ్చి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇటువంటి అన్నదాన కార్యక్రమానికి గుడి అభివృద్ధికి గుడి పూజా కార్యక్రమాలకు విశేష పూజలకి ఇవన్నీ సహకరించి సో మీ యొక్క స్వామి యొక్క శివుని యొక్క పొందాల్సిన కోరుతున్నాను. కృపా కటాక్షం పొందండి, ఆశీర్వాదం పొందండి. ఈవెన్ ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులతో ఆయుర్వేదికుల శిష్యులు భోగభద్రాలను కలగాలని కోరుతున్నాము. సో సర్వజన సుఖన భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది, కూర్చొని మీరు జపం చేసుకోవచ్చు. చాలా చక్కగా అత్యద్భుతంగా ఉంటుంది శివాలయము. సో తప్పకుండా దర్శనం చేసుకోండి. చూడొచ్చు మీకు ఇక్కడ ఏదైనా శ్రోతలు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంటే బిల్వాష్టకం ఇది ప్రతి శివాలయంలో ఉంటుంది. మీరు కూడా ఇట్లా ఈ బిల్వాష్టకం గురించి మీరు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ క్రియాయుధం త్రిజన్మ పాపహారం ఏకబిల్లాన్ని శివాష్టకం ఇలాంటివన్నీ మీరు చదువుకోండి. ఇంకా పరిశీలిస్తూ చదువుకోండి. ఎందుకంటే మొత్తం స్మరిస్తే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల మీరు వీడియో ప్రాక్టీస్ సో చాలా అత్యద్భుతంగా